ఉత్సవాలలో భాగంగా ఈరోజు మా సిపి శ్రీ గౌశాలం ఐపీఎస్ గారి ఆదేశాల మీద హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లో సబ్ డివిజన్ లెవెల్లో మేము ఇక్కడ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పోలీసు యొక్క విధులు నిర్వహిస్తాము, ఎట్లా నిర్వహిస్తారు, ఏ విధమైన ఎక్విప్మెంట్ మేము ఉపయోగిస్తాము, విధులు నిర్వహించే క్రమంలో ఎలా పోలీసులకు అందుబాటులో ఉంటాము, వాళ్ళకి చిన్నపిల్లలు మీద జరిగే నేరాలేంటి, వాటిని ఎట్లా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, పోలీసుల యొక్క సహకారాన్ని ఏ విధంగా మీరు అందించుకోవాలి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనే దాని మీద షీ టీమ్స్ యొక్క స్టాల్. తర్వాత ఈ రోజు సైబర్ నేరాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి సమాజంలో. ఆ సైబర్ నేరాలు ఈ పిల్లలందరికీ, స్కూల్ పిల్లలందరికీ వీటి మీద అవగాహన కల్పించినట్టయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ తో డిస్కస్ చేస్తారు. వారు ఇట్లాంటి నేరాలకు ఎక్కడైనా పాల్పడకుండా, ప్లస్ ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు గైడ్ చేయడానికి కూడా ఈ అవకాశం ఉంటుంది, వాళ్ళకి తెలియాలని చెప్పేసి సైబర్ నేరాలతో ఒక స్టాల్. తర్వాత నార్కోటిక్ డ్రగ్స్, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త ప్రభుత్వంలో డ్రగ్ రహిత సమాజం కింద మన తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పి దాని మీద డేగ కన్ను పెట్టి వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నార్కోటిక్ డ్రగ్స్ ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా ఉపయోగిస్తారు, దాని నివారణ ఏంటి అనేది పిల్లలకి అవేర్నెస్ చేయడం జరిగింది. అదే విధంగా మేము బందోబస్తు చేసేటప్పుడు రైడ్ గేర్ ఎట్లా వాడతాము, ఎందుకు వాడతాము, మాప్ కంట్రోల్ ఎలా చేస్తాం అనేది కూడా పిల్లలకి అవగాహన. పోలీస్ స్టేషన్ విజిట్ లో వాళ్ళకి ఏ విధంగా పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ వస్తే ఏ విధంగా మేము రిసీవ్ చేసుకుంటాం, ఒక నేరస్తుడు పట్టుకున్న తర్వాత మేము ఏ విధమైన యాక్షన్ తీస్తాము అనేది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే ప్రతి పనిని పిల్లలకి అవగాహన కల్పించే ఉద్దేశంతో వాళ్ళకి అందుబాటులో పోలీస్ శాఖ ఏ రకంగా అందుబాటులో ఉంటది, వాళ్ళు ఎట్లా ఉపయోగించుకోవచ్చు, ఏ సందర్భంలో పోలీసుల్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళకి రక్షణ పొందొచ్చు అనే విషయంలో మేము ప్రతి ఆఫీసర్ కూడా ఈ రోజు ప్రతి మా సబ్ డివిజన్ లోని ప్రతి అధికారులు ప్లస్ జిల్లా టీం నుంచి వచ్చిన పుల్లయ్య సార్ గాని, తర్వాత షీ టీమ్స్ ఆఫీసర్స్ గాని, సైబర్ నేరస్తులకు సంబంధించిన అధికారులు గాని, తర్వాత ఈ ఏఆర్ నుంచి వచ్చిన ఫోర్స్, అందరు కమ్యూనికేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఏ రకమైన కమ్యూనికేషన్స్ తోటి మేము సమాచార వ్యవస్థని పెట్టుకున్నాము, ఎట్లా మేము కమ్యూనికేట్ చేస్తాము, బ్లూ కోడ్స్ ఎట్లా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిన అధికారులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సందర్భంగా మన హుజూరాబాద్ సబ్ డివిజన్ లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి, ముఖ్యంగా హుజూరాబాద్ పట్టణ ప్రజలకు రేపు అమరవీరులకు నివాళులు అర్పించే విధంగా మన దగ్గర ర్యాలీ జరుగుతుంది. సైకిల్ ర్యాలీ 6:30కి మనకు పోలీస్ స్టేషన్ నుంచి రాజపల్లి దాకా పోయి మళ్ళీ రిటర్న్ వస్తాం. అందరూ కూడా ఆహ్వానితులు, అందరూ కూడా సైకిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు యువత వచ్చి